హలో నమస్తే, మీ మౌని మోన్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఏందనేది. బాగుందా కన్నా? సూపర్ కుట్టి. వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేనైతే దోశకి నానేసాను. ఏం వేసానంటే దాంట్లో మినపప్పు 2 గ్లాసుల రైస్లోకి ఒక అర గ్లాస్ మినపప్పు వేసాను. దాంట్లో కొంచెం మెంతులు వేసాను. మనం ఈవినింగ్ మిక్సీకి పట్టుకునే సమయానికి కొంచెం అన్నం కానీ లేదా ఉగ్గులు కానీ వేసుకోండి. అంతే, సాయంత్రంగా మనము మిక్సీకి బట్టి పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే దాంట్లోకి నేను పల్లీల చట్నీ వేసుకుంటున్నాను. మీరు ఓన్లీ పల్లీలు వేస్తారు, మేము సాయిపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి చేస్తాము. ఈ రెండు ఒకసారి మీరు ట్రై చేయండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, మీకు మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది. మనం చట్నీ మెత్తగా పట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవడమే. దాంట్లోకి నేను కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి చేశాను. సో కరివేపాకు మా దగ్గర లేదు, సో మీరు కరివేపాకు వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే మనం ఏంటంటే ఆయిల్ మనం సపరేట్గా అవి బాయిల్ అంటే ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసుకోవాలి. మనము ఆయిల్లో చట్నీ వేసామంటే గడ్డలుగా వచ్చేస్తుంది, అంత బాగుండదు. ఇలా చాలా బాగుంటుంది కదా, కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. దీనికి నేను ఎర్ర చట్నీ కూడా చేశాను. ఈ ఎర్ర చట్నీ అనేది ఏం లేదండి, చాలా సింపుల్. 2 ఆనియన్స్, 1 టమాటో, 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి, అంతే అన్నమాట. మిక్సీకి పట్టేసుకుంటే సో ఎర్ర చట్నీ, ఈ చట్నీ రెడీ అయిపోతుంది. సో చూడండి, దోసపిండి నైట్ వేసినప్పుడు కొంచెం కొనింది, మార్నింగ్ అంతా చూడండి ఎంత వచ్చేసిందో. మనకి ఇది 2 డేస్ వస్తుంది. మేము 2 డేస్ యూజ్ చేస్తాను నేనైతే. మార్నింగ్ వచ్చేసి ఒక్క దోశ తింటే అంటే రొటీన్గా ఉంటుంది కదా, నేనైతే చాలా వెరైటీస్ దోసెస్ వేస్తానన్నమాట. సో చూడండి, పిండి కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుంది, చాలా ఉబ్బుకుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఏంటంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీకి బట్టి దోశ వేస్తారు, సో అంత బాగుండదు. నేనైతే రేపు టిఫిన్ వేసుకోవాలంటే నేను ఈరోజు మధ్యాహ్నమే నానబెట్టేస్తాను, నైట్ మిక్సీకి వేస్తాను, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి వేసి పెడతాను. మార్నింగ్ అంతా చాలా ఉబ్బుకుంటుంది. దోశ వేసే ముందుగా మనకు కావాల్సినంత వరకు పక్కన పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దానికోసం కొంచెం సాల్ట్ అంటే సోడా ఉప్పు వేసుకొని మనం దోశ వేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తుంది, చాలా బాగా కూడా ఉంటుంది. నా దగ్గర వచ్చి చిన్న గంట ఉంది, మీరు కూర గంటతో వేసుకోండి. దోశ అనేది 1 గంట సరిపోతుంది, చాలా దోశ బాగా వస్తుంది. పేపర్ దోశ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా పలసంగా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా మడత పెట్టి తినేసేయచ్చు అన్నమాట. అలా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే వెరైటీ దోశ వేస్తాను, ఎందుకంటే మనకి ఒక్క దోశ అంటే రొటీన్గా అనిపిస్తుంది. నేను నెయ్యి దోశ, కారం దోశ, ఎర్ర చట్నీ దోశ, ప్లెయిన్ దోశ అన్నీ వేస్తాను. చూడండి, ఎంత పల్సగా వచ్చిందో దోశ. మీకు కొంతమందికి రాదు ఇలాగా, అందరూ హోటల్ వాళ్ళు బాగా చేస్తారు అంటే ఏమి లేదు, సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. అంతకుమించి ఏం చేయరు. అప్పటికప్పుడు రుబ్బు పెట్టుకుంటే మనకు అసలు దోరి చెక్కల్లాగా వస్తుంది. ఇలా చేసి పెట్టారంటే చాలా స్మూత్గా వస్తుంది, ఇంకా కూడా తినాలనిపిస్తుంది. దోశలో నాకు ఫస్ట్ అయితే నాకు దోశ చేయడం అసలు రాదు, ఎంత క్వాంటిటీ వేయాలి ఏందని చెప్పేసి. తర్వాత మేము బాగా నేర్చుకున్నాను దోశ వేయడం అనేది. చాలా ఇష్టంగా కూడా తింటారు దోశ, పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఈ పిండి మిగిలింది అనుకోండి, మనం ఏం చేసుకుంటే ఈవినింగ్ మనము కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, ఆనియన్ అవన్నీ వేసేసి మనం ఈవినింగ్ కూడా దోశ వేసుకోవచ్చు, చాలా బాగా తింటారు. సో ఎగ్ దోశ ఫస్ట్ నేను ప్లెయిన్ దోశ వేసాను కదా, తర్వాత ఎగ్ దోశ వేస్తున్నా. ఇందాక చూపించిన ఎర్రకారం వేసుకొని తిన్నారని చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మన చట్నీ మనం అంటే తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ 2 కాంబినేషన్ మనం బాగా నంచుకోవచ్చు అన్నమాట. చూడండి, పైన ఎర్ర చట్నీ వేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం గుడ్డు పగలగొట్టినప్పుడు ఆ గుడ్డు తొక్కుతోనే, నేను ఎట్లా అంటే గుడ్లు ముందే కడిగి పెట్టుకుంటాను, అందుకే అని చెప్పేసి నేను ఆ గుడ్డు తొక్కుతోనే రుద్దుతున్నాను. అంటే మళ్ళీ స్పూన్ అట్లా ఏం లేకుండా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది కూడా ఎగ్ దోశ. నాకైతే చాలా బాగా ఇష్టం. అదే ఎగ్ దోశ బయట కొనాలంటే మినిమం 30 or 40 రూపీస్ బయట బండ్ల మీద. అది ఇంకా హోటల్స్లో తినాలంటే ఇంక చెప్పనవసరం లేదు కాస్ట్. ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో మీ హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ ఇవ్వండి. సో బ్యాచిలర్స్ కూడా ఫ్రిడ్జ్ అది ఉంటే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 3 days 4 days కంటిన్యూగా యూజ్ చేయొచ్చు దోశ అనేది, చాలా బాగుంటుంది. నేనైతే ఇది 2 days యూజ్ చేస్తాను ఈ పిండిని ఖచ్చితంగా. ఈరోజు 2 గ్లాసులు అంటే ఒక రోజుకి ఎక్కువైపోతుంది, అందుకు నేను 2 రోజులు వేస్తాను. చూడండి, ఎగ్ దోశ రెడీ. నేనైతే మ్యాక్సిమం బయట తినడం చాలా తక్కువ అవుతుంది.
ఇంట్లో చేసుకోవడమే ఎక్కువ. ఎందుకంటే నేను చెప్పాను కదా పిండి 2-3 రోజులు ఉంటుంది మా ఇంట్లో అని చెప్పేసి ఎగ్స్ కూడా అలానే ఉంటాయి. సో నేను నెక్స్ట్ వెరైటీ చేస్తున్నా కారపొడి అన్నమాట. మేము ఇది కరివేపాకు పొడి కోడిగుడ్డు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అని చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎక్కువ కారం తినలేము కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటున్నాము. మీకు ఎంత కారం కావాలి అంటే కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. చూడండి ఐఎమ్ రెడీ అన్నమాట. నెయ్యి దోశ వేసాను. మేము ఒక్క దోశ తినము, ఇట్లా వెరైటీ చేస్తాం. మధ్యలో ఇట్లా బ్రేక్ చేశాను అంటే కొంచెం స్మూత్గా ఉందా లేదనేది. సో మా సార్కి నేను పెట్టేశాను, ఎలా ఉంది ఏంటి అంటే చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను మ్యాక్సిమం వంటలు బాగా చేస్తాను అని అనుకుంటున్నాను. సో ఎలా ఉంది అనేది మీరు చెప్పండి చేసుకొని. ఇదే అండి దోశ అనేది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.